మనం బ్రతకటానికంటే చేప ఎక్కడ బ్రతుకుతుంది? నీటిలోన బయట? క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన వ్యక్తి ఎక్కడ బ్రతుకుతాడు? సంఘంలోన లోకంలోన? సంఘం అనే దాన్ని ఏర్పాటు చేసింది. ఈ సహవాసంలో సహోదర బాంధవ్యాన్ని నిలిపి పరమదేవుడు మనల్ని ఆత్మ సంబంధంగా బ్రతికించడానికి క్రీస్తు ప్రభు యొక్క సంరక్షణను, ఆయన పోషణను మనకు అనుగ్రహించినందుకు సహోదరులను బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. సహోదరులను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. వాళ్ళ ఆత్మ సంబంధమైన క్షేమమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. వారి సహవాసమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అపోస్తలుడైన పౌలు తన పత్రికల్లో సహోదరులను బట్టి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెల్లించాడో చెప్పడానికి వెళ్తాం. ప్రతి పత్రికలో ఉంటుంది. ఆయా స్థానిక సంఘాలను బట్టి కృతజ్ఞతలు, ఆయా సహోదరులను బట్టి కృతజ్ఞతలు, మిమ్మును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని పౌలు అనేక సార్లు తన గ్రంథంలో తెలియజేస్తూ. ఒక ఉదాహరణ చూద్దాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మీ అందరి నిమిత్తం నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సహోదరులు వారి ఆత్మ సంబంధమైన జీవితం, వాళ్ళ ఆత్మ సంబంధమైన క్షేమమును చూసి కృతజ్ఞత చెల్లించడం, ఇది ఎప్పుడైనా జరిగిందా? అలానే సహోదరుడు ఆత్మ సంబంధంగా చాలా అభివృద్ధి చెందుతున్నారు, అలానే వ్యక్తులు ఆత్మ సంబంధంగా క్షేమ అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి మనం కలిసి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. లేదంటే వ్యక్తిగతంగా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. జరుగుతుంది ఇది. క్రీస్తు సంఘాల్లో అని పిలువబడుతున్నాం, మన మధ్యలో జరుగుతుందా? సువార్థికం చెప్పే జ్ఞానం పరమదేవుడు తన కృపలో స్థానిక సంఘ సువార్థికం చెప్పే జ్ఞానం మన ఆత్మ సంబంధమైన పోషణ కొరకు దినదినము పెంచుకుంటూ వెళ్తున్నాడు. మనం కృతజ్ఞత చెల్లిస్తున్నామా? వ్యక్తులు విశ్వాసంలో బలపడుతూ దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నారు. మనం కృతజ్ఞత చెల్లిస్తున్నామా? చాలాసార్లు మనుషులు అసూయపడతారు. నాకంటే బాగా బ్రతుకుతున్నాడు, నేను చేయలేకపోతున్నాను. ముందు కృతజ్ఞత చెల్లించు, అప్పుడు నిన్ను కూడా పరమదేవుడు చేస్తాడు. కాబట్టి క్రైస్తవులుగా, క్రీస్తు ప్రభు సంఘంగా మనము కృతజ్ఞతలు చెల్లించే విషయాలు ఇవి. కృతజ్ఞతలు చెల్లించే విషయం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అయ్యా నాకు వినపడలేదు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండి చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినట్టు రూఢిగా నమ్ముచున్నాను, అందు నిమిత్తం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్న సందర్భం ఉంటుంది. కాబట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రభుపక్షంగా చేస్తున్నటువంటి
పని అంతటి విషయంలోనూ పౌలు ఏం చేస్తున్నాడట? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కాబట్టి కృతజ్ఞత చెల్లించాల్సిన సంగతులు అర్థమవుతున్నాయి కదా. క్రీస్తు ప్రభు సంఘంగా, ఆయన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం కృతజ్ఞత చెల్లించవలసినటువంటి సంగతులు ఇవి. అసలు ఆయన సంఘంలో మనల్ని బ్రతికిస్తున్నందుకు కృతజ్ఞత, ఆయన సంఘ సభ్యులుగా అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవాలుగా దేవుడు మనల్ని చేసినందుకు కృతజ్ఞతపై ఉండాలి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనియుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడిరి మరియు కృతజ్ఞులైనది. కాబట్టి ఒక్క శరీరంగా పిలువబడ్డాం, సంఘంగా పిలువబడ్డాం. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. సంఘంగా ఉన్నందుకు, ఆయన సంఘంలో మనలను పరమదేవుడు ఉంచినందుకు, క్రీస్తు ప్రభు సంఘంలో పరమదేవుడు మనల్ని ఉంచినందుకు మనం కృతజ్ఞులమై ఉంటాం. కాబట్టి ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు మనం చూసినటువంటి వాటిలో మనము అంటే మీరు కదండి, మా ఊరు అనుకున్నాం. ప్రత్యేకించి మా ఊర్లో కృతజ్ఞత పేరు చెప్పి చేస్తున్న తతంగాల లిస్ట్ ఏదైనా ఇప్పటి వరకు మనకు కనబడిందా? కనబడింది. కృతజ్ఞత అని ఒక తతంగానికి కృతజ్ఞత అని పేరు పెట్టి సంఘానంతా పిలిచి సంఘమంతా మనం కలిసి కృతజ్ఞత చెల్లిద్దాం అనే తతంగం ఎక్కడైనా కనబడిందా? లేదు. ఎందుకు కనబడలేదు మీకు తర్వాత చెప్తాను. ఇంకొకసారి మనం కృతజ్ఞత చెల్లించాల్సిన ఇదివరకు ఎన్నయ్యే చెప్పేసండి. అయితే మొదటిదే ఆయన మనలను సృష్టించినందుకు, జీవాన్ని ఊపిరిని దయచేసినందుకు, ప్రత్యేకించి తన స్వభావాన్ని, తన పోలికను, తన స్వరూపాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు కృతజ్ఞులమై ఉంటాయి. రెండు సాధన చెప్పండి. రెండోది ఆయన ఏలుచున్నందుకు మన క్షేమం నిమిత్తము ప్రభుత్వం దేవుడు ఏలుబడి చేస్తున్నందుకు కృతజ్ఞత. మూడు, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి కృతజ్ఞత. నాలుగు, సంఘమును బట్టి, సంఘంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సహోదర బాంధవ్యాన్ని బట్టి కృతజ్ఞత. తర్వాత దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన స్వాస్థ్యమును బట్టి కృతజ్ఞత చెల్లించారు. మట్టోళ్ళు మంచోళ్ళు కాదు, మనకు తేజోవాసులైన పరిశుద్ధులతో స్వాస్థ్యమా? తేజోవాసులైన పరిశుద్ధులతో స్వాస్థ్యమా? పరమదేవుడు దయచేశారు. చదువుదామా? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందుచేత 12 అంటే 7 నుంచి 12, 9 నుంచి 12 కలిసి ఉంటాయి. అయితే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము, 13వ వచనం పైన ఒక 2 లైన్ల దగ్గర నుంచి చదువుతాము. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పారివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి
మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. కాబట్టి చెల్లించాల్సిన కృతజ్ఞత చెల్లించుకుంటే ఏదో తతంగాలు చేస్తున్నట్టున్నారు మనలాగా. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే బతిమలాడుతున్నాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనలను పాలిభాగస్తులుగా చేస్తాను. తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లించిపోతున్నాయి. అందుకోసం బ్రతిమలాడుతున్నాడు కొలసీ సంఘాన్ని అపోస్తలుడు పౌలు. తేజోవాసులు అంటే భూనివాసులు కాదు, వాళ్ళు పరలోకపు నివాసులు, పరలోకానికి సంబంధించిన వాళ్ళు. వారి స్వాస్థ్యం ఉంది, దానిలో నాలంటి కూడా పాలిభాగస్తులు చేశారు. అలా పాలిభాగస్తులు చేయడానికి ఆయన చేసిన కార్యక్రమం ఏంటంటే, ఈ మట్టి దేహంలో, నేను నివసిస్తున్నటువంటి మట్టి దేహంలో మహిమైశ్వర్యాన్ని ఉంచాడు. అనంటే ఈ మట్టి దేహంలో నా ఆత్మ నివసిస్తుంటే నా ఆత్మతో పాటు పరిశుద్ధాత్మ కూడా దీనిలో నివసించాలని పరమదేవుడు ఉద్దేశించి బాప్తిస్మంలో రక్షింపబడినప్పుడు ఈ దేహంలో నాతో పాటు నివసించడానికి పరిశుద్ధాత్మను నా హృదయంలోకి అనుగ్రహించారు. నా హృదయంలోకి అనుగ్రహించారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నేను తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాలుపడవ్వాలని. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో నుండి, మీతో కూడా క్రీస్తునందు నిరీక్షించినట్లుగా, క్రీస్తునందు నిలిచినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడి దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించారు. కాబట్టి మన హృదయంలో దేవుడు మన ఆత్మతో పాటు నివసించడానికి, మన దేహంలో నివసించడానికి ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. మీరు చాలాసార్లు ఈ మాట చదివే ఉంటారు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అంటే 1 కొరింథీ 9వ అధ్యాయం 19-20 వచనాలు. కాబట్టి ఈ దేహంలో మన ఆత్మతో పాటు పరిశుద్ధాత్మ కూడా నివాసం చేయాలని దేవుడు ఏర్పాటు చేశారు. ఎందుకో చెప్పండి, మనం ఒక బ్రతికి సరిపోదా? మనతో పాటు పరిశుద్ధాత్మ కూడా ఈ శరీరంలో ఉండాలా, దేహంలో నివసించాలి. ఎందుకు? ఆయన ఉండడం వల్ల ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే, ఆయన ఉండడం వల్ల ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తారు. మన పక్షంగా విజ్ఞాపన చేస్తారు దేవునికి. రెండవ సంగతి, ఆయన మనతో పాటు మన శరీరంలో ఉండటం వల్ల మనం మరణించిన తర్వాత ఈ శరీరము మార్పు పొంది మరలా ఎవరు ఉండడాన్ని బట్టి పరిశుద్ధాత్మ ఉండడం. ఎందుకు లేపబడుతుంది అని అంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనము కూడా పాలు పొందడానికి లేపబడతాం. ప్రభు అన్నారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానికి లేపబడతారు. మనం జీవాన్ని స్వతంత్రించుకోవటానికి, జీవ పునరుద్ధానానికి లేపబడాలి. లేపబడేది ఎప్పుడనంటే ఈ దేహంలో నాతో పాటు ఇంకెవరు ఉండాలి? దాన్ని మనకు అనుగ్రహించింది ఎవరు? ఎందు నిమిత్తమో తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో మనము కూడా పాల్గొంటాం. కాబట్టి మట్టోళ్ళు అస్సలు మంచివాడు కాదు.
మంచోళ్ళు. అయినా సరే ఇంత ప్రణాళికతో తేజోవసులైన పరిశుద్ధుల శ్వాసంలో మనలను పాలిభాగస్తులుగా చేస్తే మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలా? కాబట్టి సంఘము దేవుని పట్ల కృతజ్ఞులమై ఆయనకు కృతజ్ఞత చెల్లించే కార్యక్రమాలు ఇవన్నీ ఆయన కృతజ్ఞతలు చెల్లించే కార్యక్రమం. ఇలాంటి ఆత్మ సంబంధమైన సంగతుల విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. శ్రేష్టమైన ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. అర్థమవుతుంది కదా? ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ముగించేస్తున్నాను. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఏముంది? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు స్తుతించబడాలి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించబడాలి? ఎందుకనంటే చదవండి తర్వాత వచ్చిన ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అందుకు ఆయనను స్తుతించాలి. ఆత్మ సంబంధమైన ప్రతి దీవెను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి స్తుతించాలి. భౌతికమైనటువంటి ఆయుష్ను బట్టి స్తుతించాలి, ఆరోగ్యం బట్టి స్తుతించాలి. కరెక్టే. ఆహారం బట్టి కూడా స్తుతించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చుకోవాలి కదా. ఆహారాన్ని బట్టి స్తుతించాలి. దేవుడు దయచేస్తున్న శ్రేష్టమైన ప్రతి ఈవిని బట్టి దేవుని మనం స్తుతించాలి. అంతేగాని ఆచారాలు కల్పించుకొని దేవుని స్తుతించే క్రమము క్రీస్తు ప్రభు సంఘపు వాతావరణం కాదు. క్రీస్తు ప్రభు సంఘపు వాతావరణం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే ఇప్పుడు నేను చదివిస్తున్న మాట మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీ ఊరికి నేను వచ్చాను, మంచిదే. నేను ఏమి భౌతికంగా ఏం అధికారం లేదు కాబట్టి మామూలుగానే మీలో కలిసిపోయి ఉంటాను. అది మన సహోదరుడు. పర్వాలేదు. ఒకవేళ మీ ఊరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే ఆయనను స్వాగతించడానికి ఎక్కడ నిలబడతారు? సార్ నేను మామూలు ప్రశ్న అడిగేది జనరల్గానే. ఎక్కడ నిలబడతారు? చూడండి, ఏ వంటలు చేస్తారు? ఒకవేళ మీతో కలిసి భోజనం చేయాలి. సరే, ఆయన డైనింగ్ టేబుల్ ఎక్కడ అరేంజ్ చేస్తారు? ఎందుకని? ఆయన స్తోమత వేరే, నా స్తోమత. ఆయన హోదా వేరే, నా హోదా వేరే. జాగ్రత్తలు గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే, దేశపు ప్రధాని కంటే ఇంకా అంతకన్నా గొప్పది ఏదైనా ఉంటే దాన్ని ఉన్నతమైన వాడి దేవుడు. మరి అలాంటప్పుడు క్రీస్తు ప్రభు సంఘం లోకం గురించి మాట్లాడి, లోక సంబంధమైన మనుషుల గురించి మాట్లాడి, దేవుని అవమానించే ప్రజల కోసం మాట్లాడి, ఆయనగా మహిమపరచడానికి సిద్ధపడినటువంటి క్రీస్తు ప్రభు సంఘం గురించి మాట్లాడి, మరి మీరు చెల్లించే కృతజ్ఞత ఆయన అంతస్తుకు తగినట్టు ఉండవద్దా? ఉండాలి వద్దా? అది ఎప్పుడు మీ మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.
అన్నారు కాబట్టి అల్పమైన సంగతులు అలాంటివి చూసి వేసుకోండి. దానికి కృతజ్ఞత అండం కాదు. ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన బట్టి కృతజ్ఞత చెల్లించడం మొదట అలవాటు చేసుకుందాం. తర్వాత ఏం చేస్తున్నారనంటే ప్రభువు చేసి జీవించిన కాలంలో పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ భాగం ఇస్తున్నారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలను మర్చిపోయారు. అలాగే క్రీస్తు ప్రభు సంఘం యొక్క పరిస్థితి లోక సంబంధమైనటువంటి సంగతుల విషయంలో కృతజ్ఞతలు చెల్లించడానికి పెద్ద పెద్ద మీటింగులు, 100 మందికి భోజనాలు, టెంట్లో ఇవి అవి. అసలు ఏంటి ప్రధానమైనది దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి మన బ్రతుకులో? ఏ విషయాన్ని బట్టి మనం నిరంతరము దేవుని కృతజ్ఞమై ఉండాలి? అది పక్కకు ఆలోచన చేద్దాం. ఒక కుటుంబం మామూలుగా మాట్లాడుతున్నానండి. తర్వాత మీరు ఆఫ్ రికార్డ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సహజంగా పరమదేవుడు తన కృప ఏర్పాటుని బట్టి ఒక ఇంటికి ఒక ఆడబిడ్డను గర్భఫలంగా బహుమానం ఇచ్చారంట. బిడ్డ పెరుగుతాయి, పెద్దవారు సహజం. అది కుటుంబంలో పరమదేవుడు చూపినటువంటి కృప. దానికి సంఘమంతా కలిసి కృతజ్ఞత చెల్లించడానికి మీటింగ్ పెడతారా? అదే దేవుని స్థాయి. అంతకంటే శ్రేష్టమైన సంగతులు ఆత్మ సంబంధంగా ఎన్నో చేశాడు కదా పరమదేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో. దానికి ఏ రోజు మీటింగ్ పెట్టవే? అనుజంలో ఒక ఆచారం ఉంది, అమ్మాయి పెద్దదంటే 4. అదే తతంగం వేరే రూపంలో క్రీస్తు ప్రభు సంఘాల్లో పుట్టినరోజు అదే ఇంకోటి, లేకపోతే ఇంకోటి లోక సంబంధమైన ఆచారాలు. వాటికి మసిపూసి మారిడికే చేసి ఇంకో కృతజ్ఞత మళ్ళీ ఒక వచనం చెప్తారు. ఏంటి ఏం చెప్తారు? అన్ని విషయాల్లో కృతజ్ఞత ఉంది కదండి. అన్ని విషయాలు అంటే నీ సొంత విషయాలా? లోక సంబంధమైన ఆచారాలకు మసిపూసి మాడికే చేసే సంగతులా? ఇప్పుడు చదువుకున్నాం కదా. ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి వదిలేసి సొంపులోను, జీలకర్రలోను, పుదీనాలోను 10వ భాగం ఇచ్చినట్టు అసలు ఏ విషయంలో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి? దాన్ని విడిచిపెట్టేసి చిన్న చిన్న సంగతులు ఆలోచన చేయాలి కదా. క్రీస్తు ప్రభు సంఘం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ఆయన అంతస్తులు తగినట్టుగా కృతజ్ఞత చెల్లించాలి. మీ దేవుడు ఏం చేశాడు? ఒక రక్షణ ఇచ్చాడు, మమ్మల్ని ఎడుతున్నాడు. మా కొరకు మా ప్రభుత్వం చేసి అనుగ్రహించాడు. మా కొరకు తేజవాసులు పరిశుద్ధుల యొక్క శ్వాసంలో మాకు పాలుభాగస్తులు దయచేసి అందుకొరకు ఆయన జగత్తు పునాది వేయబడి మునుపు నుంచి పని ప్రారంభించి నేటికి పనిచేస్తూనే ఉన్నాడు. అందుకు మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాం అనే సంగతి అన్ని జనులకు తెలియజెప్పాల్సింది ఎవరో క్రియ వల్ల. ఎవరు తెలియజేయాలి? అది చేయకుండా ఇంకొక రకంగా మనం కార్యక్రమాలు చేస్తున్నందుకు మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల్లో దేవుని నామం దూషణ. అందుకే క్రీస్తు సంఘం. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఒకవేళ మీరు బాధపడినా పడండి, నాకు ఇబ్బంది లేదు. తర్వాత మనసు మార్చుకోండి, ప్రవర్తన మార్చుకోండి. ఎక్కడ పొరపాటు చేసినాం దాన్ని తీసుకోండి, అది క్షేమం. గ్రంథాన్ని చదువుతాం. దేవుణ్ణి తన అంతస్తుకు తగినట్టుగా ఎలాగ కృతజ్ఞత చెల్లించాలి, ఎలా మహిమపరచాలి అనే సంగతి. ఆయన మనిషి కాదు, దేవుడు. ఇప్పుడే వచ్చినాను చదవండి. 1 తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అంటే
మొదటి దశలోనిపత్రిక 3:10 చదివేసాను. మేము మీ కృపను చూసి అదిగోండి అక్కడ ఒక మాట అన్నాడు. ఆ మాటను మనం తీసుకుంటున్నాం. దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు. అంటే ఒక మనిషి దేవుడికి కృతజ్ఞత చెల్లించాలంటే మనుషులకు తగినట్టుగా కాదు, మనకు కంఫర్టబుల్గా ఉన్నట్టు కాదు. మనుషులు క్రీస్తు ప్రభు సంఘం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఆయనకు తగినట్టుగా ఉండాలి, మనకు అనుకూలంగా ఉన్నట్టు కాదు. అర్థమవుతుందా? మనం చేసే కృతజ్ఞత ఆయనకు తగినట్టుగా ఉండాలి, ఆయన హోదాకు తగినట్లుగా, ఆయన అంతస్తుకు తగినట్లుగా, ఆయన దైవత్వానికి తగినట్లుగా, ఆయన మహిమకు తగినట్లుగా ఉండాలి. అది చేయగలిగిన ఇన్స్టిట్యూషన్ ఓన్లీ క్రీస్తు ప్రభు సంఘమే. అర్థమవుతుంది కదండి? కాబట్టి మనం ఆలోచన చేయాలి, చాలా ఆలోచన చేయాల్సిన అవసరం. దేవుడు మన పట్ల ఇంత కార్యక్రమాలు జరిగించడానికి ఆయన స్వభావం కదా, అలాంటి స్వభావం దేవునికి ఉన్నది. లేదంటే దేవుడు తనకు కలిగినటువంటి ఆయన కలిగినటువంటి స్వభావాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమయ్యాం. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు అంటే చాలాసార్లు యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత చెల్లించాడు. దయ అనేది ఆయన స్వభావం. ఆయన కృప కనికరములు గలవాడు, ఆయన కృతజ్ఞతలు చెల్లించాడు. కృప చూపడం, కనికరం చూపడం ఆయన స్వభావం. నేర్చుకోవాలి క్రీస్తు ప్రభు సంఘం. ఏమి నేర్చుకోవాలంటే దేవుని యొక్క స్వభావాన్ని బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించడం. కాబట్టి ఈ విషయాలు దయతో గమనించాలని ప్రేమతో మీకు మనం చేస్తూ దాన్ని నేను హెచ్చరించుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ